ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఇంత శక్తి కలిగిన దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులం కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడక, కలవరపడక, నీ పడక యుద్ధ నుంచి లేచి నీ ప్రభువుతో ఈ ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించు. ఈ ఉదయకాలం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ప్రత్యక్షపు వాక్కు కీర్తనలు 25వ అధ్యాయము 1-2 వచనములను చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటూ ఉన్నాడు కదా, నన్ను నా శత్రువుల విషయములో నన్ను చూసి వాళ్ళు ఉత్సహింపనీయొద్దు. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని ఉన్నాను, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. అవును, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు, అవమానము నొందరు. ఆయన అంటున్నాడు, వారు అవమానమునకు ప్రతిగా నేను వారికి రెట్టింపు ఘనతనిస్తాను అంటూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అవమానించబడ్డావా, ఎక్కడైనా మరి హేళన చేయబడ్డావా, ఎక్కడైనా కూడా అవును ప్రియ దేవుని బిడ్డ, సిగ్గు నొందే విధముగా అనుభవాలు ఎదుర్కొన్నావా, దేవుని వైపు నీ ఆత్మను ఎత్తు. ఈ భక్తుడు సెలవిస్తున్న రీతిగా, నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను యెహోవా అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు కూడా అటు రీతిగా పలుకు. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయవద్దయ్యా. నా శత్రువులు నా విషయంలో సంతోషించకుండా, హేళన చేయకుండా, అపహసించకుండా నా జీవితము నాయనా మరి ఎవరి విషయంలో కూడా, ఏ విషయంలో కూడా నేను సిగ్గునొందకుండా నా ఆత్మను నీ వైపు ఎత్తుకొనుచున్నాను. నన్ను బలపరచు, నన్ను లేవనెత్తు, నన్ను ఆశీర్వదించు. నేను పడి ఉన్న చోటే నా జీవితం ముగించబడకూడదు. నేను లేవనెత్తబడాలి, నేను విజయాన్ని పొందుకోవాలి, నా శత్రువులు ఎదుట నేను ఉన్నతంగా నిలబడాలి. అవును, దావీదు భక్తుడు కూడా ఎన్నో అనుభవాలలో తరమబడ్డాడు. సొంత వారి చేత, రక్త సంబంధుల చేత, స్నేహితుల చేత, బంధువుల చేత ఎన్నో విధాలుగా తరమబడినప్పటికీ కూడా దేవుని ఎదుట తన ఆత్మను ఎత్తుకున్న రీతిగా నీవు కూడా నీ ఆత్మను, నీ హృదయమును, అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద సమర్పించుకో, దేవునికి అప్పగించుకో. తద్వారా ఆయన మెండైన కృప, ఆయన మెండైన మరి సమాధానము, విడుదల నీకు సమృద్ధిగా లభిస్తాయి. నీవు కోల్పోయినది రెట్టింపు నీకు అనుగ్రహించే దేవుడు. నీవు సమస్తమును కూడా ఆయన ద్వారా పొందుకొని, నీ శత్రువులు నీ విషయమై ఎవరైతే ఉత్సహిస్తా ఉన్నారో, ఎవరైతే సంతోషిస్తున్నారో, వారు నిన్ను గురించిన భయం, నిన్ను గురించిన ఆందోళన వారికి కలుగచేసే దేవుడు. వారు మరి ఏ పరిస్థితులను బట్టి నీవు సిగ్గు నొందినావో, అవును ఆ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన అనుభవంలో నిలబెట్టే దేవుడు. కనుక దేవుని యొద్ద నీ ఆత్మను ఎత్తుకో. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించి దేవుని ఎదుట నీ భారమును ఆయన పాదముల యొద్ద దించినప్పుడు ఆయన గొప్ప విడుదల, గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో చదువుకున్న వాక్యానుసారంగా యెహోవా, నా యొక్క ఆత్మను నాయన నీ యొద్ద ఎత్తుకొనుచున్నాను, నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ భక్తుడు ఏ విధంగా సెలవిచ్చి ఉన్నాడు, నా శత్రువుల విషయమై వారు ఉత్సహింపనీయొద్దు. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ భక్తుడు ఏ విధంగా ప్రార్థించి ఉన్నాడు, మొరపెట్టుకొని ఉన్నాడు. అవును ప్రభువా, ఎక్కడ నీ బిడ్డలు సిగ్గునొందక, ఎక్కడ నీ బిడ్డలు ఓటమి పాలు కాక, ఎక్కడ నీ బిడ్డలు కృంగిపోక, కుమిలిపోక, అపజయము పొందక ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు వారి జీవితాల్లో ఏ విషయాన్ని బట్టి నీ బిడ్డలు
తండ్రి కృంగిపోయారో, అవమానించబడ్డారో, హేళన చేయబడ్డారో, పొట్టుమిట్టాడారో వాటన్నిటి నుంచి కూడా నీ బిడ్డలను విడిపించే దేవుడు. ఎప్పుడైతే మా ఆత్మను నీ దిక్కునకు ఎత్తుకొనుచున్నామో, నీ సన్నిధికి ఎత్తుకొనుచున్నామో, మా ఆత్మను నీ సన్నిధిలో కృమ్మరిస్తామో, అవునయ్యా మా హృదయం అంతా భారముతో నిండి ఉన్న మా హృదయ భారం అంతా కూడా నీ పాదముల చెంత ఉంచినప్పుడు మాకు విడుదలిచ్చే దేవుడు, మాకు సమాధానం ఇచ్చే దేవుడు. ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు అయ్యా ఓటమి పాలైనా, కృంగిపోయినా, బలహీనపడినా వారిని మరలా తండ్రి ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి నీవు నిలబెట్టే దేవుడవు ప్రభువా. కోల్పోయిన వాటికి రెట్టింపు అనుగ్రహించే దేవుడవు ప్రభువా. నీ బిడ్డలను ఎన్నడూ కూడా వారి శత్రువులు నీ బిడ్డల విషయమై నాయనా ఉత్సహింపనీయక, అవును ప్రభువా, ఆయా వారు సిగ్గునొందే విధంగా నీ బిడ్డలను హెచ్చించే దేవుడు ప్రభువా. నాయనా నీ బిడ్డలను దీవించే దేవుడవు ప్రభువా. అయా ఎప్పుడైతే నీ బిడ్డల హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించబడతాయో అయా తద్వారా వారికి విడుదల, విశ్రాంతి, నెమ్మది, వారి హృదయ భారము నుంచి వారికి నాయనా తేలికగా, అవును ప్రభువా తండ్రి, అటువంటి అనుభవంలో నీ బిడ్డలు నడిపించు. నీ భారము నా పైన వేయి అంటున్నావు ప్రభువా. అయా మోయలేని భారము చేత నీ బిడ్డలు ఇంతవరకు వేసారిపోయారేమో తండ్రి, నీ దిక్కునకు వారి ఆత్మను ఎత్తుకొనుచుండగా వారిని సిగ్గుపడనీయక, వారి శత్రువులు వారి విషయమై ఉత్సహింపనీయక నీ బిడ్డల విషయంలో నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడో ఆదరించండి. ఈ దినము కావలసిన కృపదాయిచ్చే, ఈ దినము కావలసిన అవసరాల విషయంలో, వారి ప్రయాణాల విషయంలో, వారి పనుల విషయంలో గొప్ప సఫలీకృతం నీకు నీ బిడ్డలకు ముందుగా నీ దూతను పంపించు. ఎడ్యుకేషన్ లో, అయా బిజినెస్ లో, నైనా జాబ్స్ లో, బిడ్డల ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో కూడా బిడ్డలు తలపెట్టబడుతున్న ప్రతి పని విషయంలో తండ్రి నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.